హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు వీక్లీ టెక్ అప్డేట్స్ ఎపిసోడ్ 7. ఈ వీక్ టెక్ వరల్డ్ లో చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అయితే ఉన్నాయి. ఇండియాస్ ఫస్ట్ ప్రైవేట్ హెలికాప్టర్ లైన్ అయితే లాంచ్ అయ్యింది. ఏషియా కప్ లో ఇండియాకి అయితే మాసివ్ విక్టరీ వచ్చింది. ఇంకా వాట్సాప్ లో కొత్త స్కామ్ గురించి తెలుసుకుందాం. అలాగే అక్టోబర్ లో రిలీజ్ అవుతున్న మొబైల్స్ గురించి, ఇయర్ బడ్స్ గురించి ఫుల్ క్లారిటీగా తెలుసుకుందాం. ఇంకెందుకు లేట్, లెట్స్ గో. ఇండియాలోనే ఇది ఒక హిస్టారిక్ స్టెప్ అని చెప్పొచ్చు. ఎయిర్ బస్ అండ్ ఇంకా టాటా గ్రూప్ కలిపి ఇండియాస్ ఫస్ట్ ప్రైవేట్ హెలికాప్టర్ అయితే లాంచ్ చేశారు. దానికి ఒక నేమ్ కూడా పెట్టారు, టాటా ఎయిర్ బస్ ప్రైవేట్ హెలికాప్టర్ లైన్. వీళ్ళ ఎయిమ్ ఏంటంటే పబ్లిక్ కి ఫాస్ట్ అండ్ ప్రీమియం హెలికాప్టర్ ట్రావెల్ ని ప్రొవైడ్ చేయడం. ప్రస్తుతానికి ఇది కొన్ని సిటీస్ లో మాత్రమే స్టార్ట్ చేశారు. ముంబై, ఢిల్లీ, బెంగళూరు లో మాత్రమే ఇది స్టార్ట్ చేశారు. సో మేబీ ఫ్యూచర్ లో చూడాలి, మేబీ ఇంకా వైజాగ్ ఆర్ హైదరాబాద్ కి కూడా రావచ్చు. సో ఇది మాత్రం మనకి ఎమర్జెన్సీ ట్రాన్స్పోర్ట్ అయితే అవుతుంది. సో ఈజీగా మనం ఎక్కడికి వెళ్దాం అనుకున్నా సరే చాలా సింపుల్ గా వెళ్ళిపోవచ్చు. సో నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్ లో హెలికాప్టర్ రైడ్స్ కూడా మనకి అఫోర్డబుల్ ప్రైస్ లో రావచ్చు. మరి దీని గురించి మీ ఒపీనియన్ ఏంటి, కామెంట్ లో పింక్ చేయండి. మన క్రికెట్ ఫ్యాన్స్ కి ఇది ఒక బిగ్ న్యూస్. ఎందుకంటే మన ఇండియా ఏషియా కప్ 2025 అయితే గ్రాండ్ గా విక్టరీ చేసింది. ఫైనల్ లో పాకిస్తాన్ కి ఎదుర్కోలేని దెబ్బ ఒకటి ఇచ్చి మనం అయితే గ్రాండ్ గా విక్టరీ అయితే కొట్టాము. సో నాకైతే చాలా హ్యాపీగా ఉంది. కప్పుతో అయితే సెలబ్రేషన్ చేసుకోలేదు. ఆ న్యూస్ అయితే మీరు చాలా మంది చూసే ఉంటారు. ఇంకా సైబర్ ఫ్రాడ్స్ అయితే రోజు రోజుకి చాలా పెరిగిపోతున్నాయి. గైస్, ఈ స్టోరీ అయితే నాకు చాలా షాకింగ్ గా ఉంది. ఎందుకంటే ఢిల్లీలో ఒక పాథాలజీ ల్యాబ్ ని ఫ్రంట్ గా యూజ్ చేసి సైబర్ ఫ్రాడ్ అయితే చేస్తున్నారు. ఇంచుమించు 1.15 crores అయితే ఫ్రాడ్ చేశారంట. పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో తెలిసింది ఏంటంటే 10 డిఫరెంట్ క్రైమ్స్ నుంచి చాలా మంది అయితే ఒకే ల్యాబ్ ని యూజ్ చేసుకొని ఫ్రాడ్ అయితే చేస్తున్నారంట. దీనికైతే కొత్తగా పేరు కూడా పెట్టారు, మ్యూల్ అకౌంట్ స్కామ్ అంట. అంటే బిజినెస్ పీపుల్ ని యూజ్ చేసుకొని మనీ లాండరింగ్ అయితే ట్రాన్స్ఫర్ చేస్తున్నారంట ఈజీగా. ఫ్రెండ్స్, నా సజెషన్ ఏంటంటే మీరు ఎవరికైనా పేమెంట్ చేద్దాము అనుకునేటప్పుడు ఒకటికి ఒక 3 సార్లు చెక్ చేసుకొని పేమెంట్ అయితే చేయండి. వన్స్ మన మనీ అవతల వాళ్ళకి రిసీవ్ అయిన తర్వాత మనకి ఆ అమౌంట్ అయితే రావడం అయితే చాలా కష్టం. సో మనం పోలీస్ కంప్లైంట్ ఇచ్చినా సరే కొంచెం లేట్ అవుతుంది. వాళ్ళైతే ఇన్వెస్టిగేషన్ అయితే చేస్తారు, బట్ మన ఫుల్ అమౌంట్ అయితే రీఫండ్ అయితే అవ్వదు. సో కొంచెం మనీ ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు మాత్రం జాగ్రత్తగా చూసుకొని మనీ ట్రాన్స్ఫర్ అయితే చేయండి. సో అలానే ఇంకొక స్కామ్ అయితే మనకి వాట్సాప్ లో అయితే రెగ్యులర్ గా చాలా మందికి అయితే వస్తున్నాయి. రీసెంట్ గా మా వైఫ్ కూడా వచ్చింది, మీరైతే కరెంట్ బిల్ కట్టలేదు, మీ మీటర్ అయితే పీకేస్తున్నాం, మీకైతే పవర్ ఉండదు ఇంకా అని చెప్పేసి మనకి వాట్సాప్ లో అయితే మెసేజ్ అయితే పంపిస్తున్నారు. సో వన్స్ మనం అది క్లిక్ చేసిన తర్వాత వితౌట్ ఓటీపీ, అంటే మీకు ఏ ఓటీపీ రాకుండానే మీ బ్యాంక్ లో ఏమైనా అమౌంట్ ఉంటే కనుక ఆటోమేటిక్ గా కట్ అయిపోతున్నాయి. సో బీ అవేర్, ఓకే, దీని గురించి అయితే. సో తర్వాత మనకి మనీ ఎలా పోతున్నాయో ఏంటో మనకి తెలియకుండా ఆటోమేటిక్ గా పోతాయి. సో చాలా జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్. వాట్సాప్ లో మీకు ఎలాంటి మెసేజెస్ వచ్చినా సరే సో దాన్ని అయితే కొంచెం చూసి అది కరెక్టా కాదా అని చెప్పేసి వెరిఫై చేసుకొని అప్పుడు ఆ లింక్స్ అయితే క్లిక్ చేయండి, ఓకేనా. అలాగే మనకి అక్టోబర్ లో రిలీజ్ అవుతున్న మొబైల్స్, OnePlus నుంచి 15 మొబైల్ అయితే రిలీజ్ అవుతుంది. స్నాప్డ్రాగన్ 8 Gen 4 చిప్ తో వస్తుంది. అలానే 120Hz AMOLED డిస్ప్లే తో వస్తుంది. 50 MP సోనీ కెమెరా సెన్సార్ తో, ఇంకా 150 సూపర్ వోక్ ఛార్జింగ్ తో వస్తుంది. దీని లాంచింగ్ ప్రైస్ మనకి 64,999 కి అయితే వస్తుంది. ఇంకా Xiaomi నుంచి 17 మొబైల్ అయితే వస్తుంది. ఇది హైపర్ ఓఎస్ 2.0 విత్ ఏఐ ఫీచర్స్ తో వస్తుంది. 200 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరాతో వస్తుంది. ఇంకా 120Hz LTPO డిస్ప్లే, 5000 mAh బ్యాటరీ కూడా ప్రొవైడ్ చేశారు. దీని ఎక్స్పెక్టెడ్ ప్రైస్ అరౌండ్ 60,000 కి లాంచ్ చేస్తున్నారు. ఇంకా వివో నుంచి X300 Pro మొబైల్ అయితే రిలీజ్ చేశారు. దీంట్లో మనకి 3D కర్వ్డ్ AMOLED స్క్రీన్ అయితే ఉంటుంది. Dimensity 9400 చిప్ తో వస్తుంది. అలానే దీని ప్రైస్ మనకి 69,999 కి లాంచ్ అయ్యేలా చూస్తున్నారు. ఇంకా లాస్ట్లీ ఒప్పో నుంచి ఫైండ్ X9 సిరీస్ అయితే మొబైల్ రిలీజ్ అవుతుంది. ఇది మనకి 2K LTPO డిస్ప్లే తో వస్తుంది. అలానే స్నాప్డ్రాగన్ 8 Gen 3 తో మనకి వస్తుంది. దీని ఎక్స్పెక్టెడ్ ప్రైస్ మనకి 79,999 కి లాంచ్ చేసేలా చూస్తున్నారు. ఇప్పుడు నేను చెప్పిన మొబైల్స్ మరి మనకి 10 to 20 లోపల అయితే మొబైల్స్ అయితే లాంచ్ చేస్తున్నారు. సో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ప్రీ బుక్ అయితే చేసుకోవచ్చు. అలానే మనకి బోట్ నుంచి కొన్ని స్మార్ట్ ఇయర్ బడ్స్ అయితే రిలీజ్ అయ్యాయి. బోట్ నిర్వాణ జెనిత్ ప్రో, బోట్ నిర్వాణ క్రిస్టల్, బోట్ నిర్వాణ ఇవి ప్రో. ఈ బడ్స్ అయితే ఆల్రెడీ మనకి రిలీజ్ అయ్యాయి. దీని ప్రైస్ రేంజ్ చూసుకుంటే మనకి 3,000 నుంచి 5,000 బిలోలో ఉంటాయి. సో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నేనైతే లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను డిస్క్రిప్షన్ లో, ఒకసారి చూడండి. సో ఫ్రెండ్స్, ఈ వీక్ అప్డేట్స్ మీకు ఎలా అనిపించాయి కామెంట్ లో పింక్ చేయండి. అలాగే మన కంటెంట్ మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్ కి వీడియో షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.